దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చ్ 30. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములనియో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 21 అధ్యాయములు. 20వ అధ్యాయము. అంతటా ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకుని బెయేర్షెబా వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జమ్నా సమాజమునకు చేరిన వారు ఇశ్రాయేలీల గోత్రములన్నిటికీ పెద్దలుగా ఉన్నవారే కత్తిదూయు 4 లక్షల కాలుబలము కూడుకొనిరి. ఇశ్రాయేలీలు మిస్పాకు వచ్చియున్నారని బెన్యామీనీయులు వినిరి. ఇశ్రాయేలీలు ఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని అడుగగా, చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా, బెన్యామీనీయుల గిబియాలో రాత్రి బస చేయుటకే నేనును నా ఉపపత్నియు వచ్చియుండగా గిబియా వారు నా మీదకి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకుని నన్ను చంపతలచి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయాను. వారు ఇశ్రాయేలీలలో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకుని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీల స్వాస్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని. ఇదిగో ఇశ్రాయేలీయులారా, ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు. ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనెను. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవడునూ తన గుడారమునకు వెళ్ళడు, ఎవడునూ ఇంటికి వెళ్ళడు. మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకే చీట్లు వేసి దాని మీదకి పోదుము. జనులు బెన్యామీనీల గిబియాకు వచ్చి ఇశ్రాయేలీలలో జరిగిన వెర్రితనము విషయమే పగ తీర్చుకొనుటకు వెళ్లువారి కొరకు ఆహారము తెచ్చుటకే మనము ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో 100కి 10 మంది మనుషులను, 1000కి 100 మందిని, 10,000కు 1000 మందిని ఏర్పరచుకొందము రండని చెప్పుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. ఇశ్రాయేలీలు బెన్యామీనుల అందరి యొద్దకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి? గిబియాలో ఉన్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలీలలో నుండి దోషమును పరిహరింప చేయుదమని పలికింపగా, బెన్యామీనీయులు తమ సహోదరులకు ఇశ్రాయేలీల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులుగాక కత్తిదూయ సమర్థులైన పట్టణము నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. ఆ సమస్త జనములో నేర్పరచబడిన 700 మంది ఎడమచేతి వాటము గలవారు. వీరిలో ప్రతివాడును గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెలరాయి తప్పక విసరగలవాడు. బెన్యామీనీయులు గాక ఇశ్రాయేలీలలో కట్కముడూయు 4 లక్షల మంది లెక్కింపబడిరి. వీరందరూ యోధులు. వీరు లేచి బేతేలకు పోయి, ఇశ్రాయేలీలు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు, యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలనని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీలు ఉదయమునే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇశ్రాయేలీలు బెన్యామీనీయులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీలు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులుగా తీర్చగా, బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీలలో 22,000 మందిని నేలగూల్చిరి. అయితే ఇశ్రాయేలీలు ధైర్యము తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరలా యుద్ధము జరగవలనని తమ్మును తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనిరి. మరియు ఇశ్రాయేలీలు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సహోదరులైన బెన్యామీనీలతో యుద్ధము చేయుటకు తిరిగిపోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీలు 2వ దినమున బెన్యామీనీలతో యుద్ధము చేయరాగా, ఆ 2వ దినమున బెన్యామీనీలు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీలలో 18,000 మందిని నేలగూల్చి సంహరించిరి. వీరందరూ కత్తిదూయువారు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అహరోను మనమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలిచేవాడు. ఇశ్రాయేలీలు మరలా, మా సహోదరులైన బెన్యామీనీలతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, వెల్లుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలీలు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. 3వ దినమున ఇశ్రాయేలీలు బెన్యామీనీలతో యుద్ధమునకు పోయి
మునుపటి వలె గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా బెన్యామీనీయులు వారిని ఎదుర్కొంటకు బయలుదేరి పట్టణములో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇశ్రాయేలీలలో గాయపరచబడిన వారిని ఇంచుమించు 30 మంది మనుషులను రాజమార్గములలో చంపుచూ వచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకు, ఒకటి పొలములోనున్న గిబియాకును పోవుచున్నవి. బెన్యామీనీయులు మునుపటి వలె వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకునిరి గాని ఇశ్రాయేలీయులు మనము పారిపోయి వారిని పట్టణములో నుండి రాజమార్గములోనికి రాజేయుదుము రండిని చెప్పుకొని ఉండరి. ఇశ్రాయేలీయులందరూ తమ చోట నుండి లేచి బయల్తమారులో తమను తాము యుద్ధమునకు సిద్ధపరచుకొనులోగా ఇశ్రాయేలీయులు మాటుగాండ్రును తమ చోట నుండి గిబియా బట్ట బయటి మార్గమునకు త్వరగా వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీలందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీలకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీల చేత బెన్యామీనీలను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీలు బెన్యామీనీలలో 25,100 మంది మనుషులను చంపిరి. వీరందరూ కత్తిదూయివారు. బెన్యామీనీయులు జరుగుదాని చూచి తమకు అపజయము కలిగినదని తెలుసుకొనిరి. ఇశ్రాయేలీలు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనీయులకు స్థలమిచ్చిరి. మాటున ఉన్నవారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణములోని వారిని అందరినీ హతము చేసిరి. ఇశ్రాయేలీలకును మాటుగాండ్రుకును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను. అదేదనగా వారు పట్టణములో నుండి పొగ గొప్ప మేఘము వలె లేచినట్లు చేయటమే. ఇశ్రాయేలీలు యుద్ధము నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులు వీరు మొదటి యుద్ధంలో అపజయం పొందినట్లు మన చేత ఓడిపోవుదురు గదా అనుకుని చంపనారంభించి ఇశ్రాయేలీలలో ఇంచుమించు 30 మంది మనుషులను హతము చేసిరి. అయితే పట్టణము నుండి ఆకాశము తట్టు స్తంభ రూపముగా పొగ పైకి లేవనారంభింపగా బెన్యామీనీయులు వెనుక తట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణమంతయు ధూమమయమే ఆకాశమునకు ఎక్కుచుండెను. ఇశ్రాయేలీలు తిరిగినప్పుడు బెన్యామీనీయులు తమకు అపజయము కలిగినదని తెలుసుకొని విభ్రాంతి నొంది ఎడారి మార్గము తట్టు వెళుదమని ఇశ్రాయేలీలు ఎదుట వెనుకకు తిరిగిరి గాని యుద్ధమున తరమబడగా పట్టణములలో నుండి వచ్చిన వారు మధ్య మార్గమందే వారిని చంపిరి. ఇశ్రాయేలీలు బెన్యామీనులను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి. అప్పుడు బెన్యామీనులలో 18,000 మంది మనుషులు పడిపోయిరి. వీరందరూ పరాక్రమవంతులు. అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలో ఉన్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గములలో చెదరియున్న 5,000 మంది మనుషులను చేలదీసి గిదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో 2,000 మందిని చంపిరి. ఆ దినమున బెన్యామీనీలలో పడిపోయిన వారందరూ కత్తిదూయ 25,000 మంది. వీరందరూ పరాక్రమవంతులు. 600 మంది తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద 4 నెలలు నివసించిరి. మరియు ఇశ్రాయేలీలు బెన్యామీనీయులందరి మీదకి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి. ఇదియుగాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి. 21వ అధ్యాయము. ఇశ్రాయేలీలు తమలో ఎవడునూ తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకొని ఉండిరి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి యెహోవా ఇశ్రాయేలీల దేవా, నేడు ఇశ్రాయేలీలలో ఒక గోత్రము లేకపోయెను, ఇది ఇశ్రాయేలీలకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారు ఎవరని విచారించిరి. ఏలైనగా అట్టి వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలనని ఖండితంగా ప్రమాణము చేసి ఉండిరి. ఇశ్రాయేలీలు తమ సహోదరులైన బెన్యామీనీలను గూర్చి పశ్చాత్తాపపడి నేడు ఒక గోత్రం ఇశ్రాయేలీలలో ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. మిగిలి ఉన్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసితిమి కదా, వారి విషయంలో ఏమి చేయగలమని చెప్పుకొనిరి. మరియు వారి ఇశ్రాయేలీల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా సమాజమునకు చేరిన యాబేష్ గిలాదు నుండి సేనలోనికి ఎవడునూ రాలేదని తేలెను. జనసంఖ్య చేసినప్పుడు యాబేష్ గిలాదు నివాసులలో ఒకడునూ అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపించి, మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్ గిలాదు నివాసులనందరినీ కత్తివాతను హతము చేయడి. మీరు చేయవలసినదేమనగా ప్రతి పురుషుని పురుష సంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలనని చెప్పిరి. యాబేష్ గిలాదు నివాసులలో పురుష సంయోగము నెరుగని 400 మంది కన్యలైన స్త్రీలు దొరకగా కనాను దేశమందలి షిలోహులో ఉన్న సేనలోనికి వారిని తీసుకుని వచ్చిరి. ఆ సర్వసమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీనీలతో మాట్లాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానము పంపగా ఆ వేళను బెన్యామీనీలు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్ గిలాదు స్త్రీలలో బ్రతకనిచ్చిన వారిని వారికిచ్చి పెండ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా యెహోవా ఇశ్రాయేలీల గోత్రములలో లోపము కలగజేసి ఉండుట
జనులు చూచి బెన్యామీనీలను గూర్చి పశ్చాత్తాపపడిరి. సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రంలో స్త్రీలు నశించి ఉండుట చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయదమని యోచించుకుని ఇశ్రాయేలీయులలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామీనీలలో తప్పించుకుని వారికి శ్వాసము ఉండవలెననిరి. ఇశ్రాయేలీయులలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనీకి ఇచ్చిన ఎడల వాడు నిర్మూలము చేయబడినని ప్రమాణము చేసి ఉన్నాము గనక మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయకూడదని చెప్పుకొనిచుండిరి. కాగా వారు బెన్యామీనీలతో ఇట్లనిరి, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పున ఉన్న లెబోనాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనీలను చూచి, మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటున ఉండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటలలో నుండి బయలుదేరి వచ్చి పెండ్లి చేసుకొంటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒక దాన్ని పట్టుకుని బెన్యామీనీల దేశమునకు పారిపోవుడి. తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ ఎద్దకు వచ్చిన ఎడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతి వానికి పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకు ఈవిడి, ఈ సమయమున వారికి ఇచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు గనుక మాకు ఇచ్చినట్లుగా ఈడని వారితో చెప్పెదమనిరి. కాగా బెన్యామీనీలు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్ళి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి. అటు పిమ్మట ఇశ్రాయేలీల్లో ప్రతివాడును అక్కడి నుండి తమ గోత్రస్థానములకు కుటుంబములకును పోయిను. అందరూ అక్కడి నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు ప్రభా. అయ్యా, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని బలపరచండి ప్రభా. మా అపరాధములను మా పాపములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభా. అయ్యా, ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. అయ్యా తండ్రి, నీకు వందనాలు. మా కుటుంబస్తులను సైతం మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అపరాధములు పాపములు దయతో క్షమించండి ప్రభా. నీకు వందనాలు. మా కొరకు నాయన సిలువను మోసి ప్రభా, రక్తమును చిందించి మా పాపము నీ మీద వేసుకుని ప్రభా, నీ నీతిని మాకు ఇచ్చిన దేవుడవు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. మేము భరించవలసిన శిక్షను నువ్వు భరించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మేము పడవలసిన పాతాల వేదనలు నువ్వు అనుభవించినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా, 3వ దినమున పునరుద్ధానుడే తిరిగి లేచి అయ్యా, పునరుద్ధానమును జీవమును నేనే అన్న దేవా, నాయన మాకు నిత్య జీవమును అనుగ్రహించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా కొరకు పరిశుద్ధాత్మను నాయన పంపిన దేవానికి స్తోత్రాలు, స్తుతులు ప్రభా. మా కొరకు తండ్రి కుడిపార్శ్వమున మా విజ్ఞాపన చేయుచున్న దేవానికే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, నీకే వందనాలు ప్రభా. మా మనోనేత్రాలు ఇంకను తెరవండి. మా కుటుంబస్తుల మనోనేత్రాలు తెరవండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరికీ నీ కృప కలుగునుగాక, నీ కృప విస్తరించబడునుగాక. అయ్యా, నీ సన్నిధి కాంతి ప్రతి ఒక్కరిపైన ప్రకాశించబడునుగాక. నాయన, రక్షణార్థమైన నీ ముఖకాంతి ప్రకాశించబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. మా పట్టణాన్ని రక్షించండి అయ్యా. మా దేశాన్ని రక్షించండి. మా రాష్ట్రాలను రక్షించండి ప్రభా. 144 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు యేసు నామంలో వెలిగించబడునుగాక. వారి హృదయాలు యేసు నామంలో తెరవబడునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగునుగాక తండ్రి. అయ్యా తండ్రి, నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను మీరు దయచేయండి. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, అలాగే ఈ దినం ప్రభా, ఇక దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దైవజనులందరినీ మీరు బలపరచండి. అయ్యా, వారి రాకపోకల్లోని కాపుదల, భద్రత ఉంచండి ప్రభు. నిలవబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంతో వాక్యమును బోధించు అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. అయ్యా, క్రైస్తవులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, రూపులోకి మార్చండి ప్రభా. నాయన అయ్యా, నీ చిత్తము చేయువారుగా నాయన ప్రతి క్రైస్తవుని బలపరిచి వాడుకొని పరిశుద్ధాత్మను అయ్యా అందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. డినామినేషన్స్ భేదములు తొలగించమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు దినం ప్రత్యేకించి ప్రభా తండ్రి పపువా న్యూ గునియా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగునుగాక. ఈ దేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడునుగాక. ఈ దేశ ప్రజల హృదయాలు తెరవబడునుగాక. ఈ దేశ సరిహద్దులో సమాధానం ఉంచబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ దేశంలో ఉన్న దైవజనులను బలపరిచి వాడుకోండి. క్రైస్తవులను బలపరిచి వాడుకోండి. దేశ నాయకులను బలపరచండి, దర్శించండి, మనోనేత్రాలు వెలిగించండి ప్రభా. ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా
అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరు హృదయాన్ని తెరవండి, ప్రతి ఒక్కరు మనోనేత్రాలు తెరవండి, వారి సువార్త కొరకు వారి గృహాలను తెరవండి ప్రభా. అయ్యా తండ్రి, రాతి గుండెని తీసి మాంస గుండెలు పెట్టమని ప్రార్థిస్తూ ప్రభా, ఈ దినము ఈ దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధము చేసిన మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మను శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలమును, మహిమయు నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.